భారతీయ జనతా పార్టీ నుంచి. వేణుగోపాల్ రెడ్డి గారు, సార్ నమస్తే. కేంద్ర ప్రభుత్వం రోల్ ఏంటి? సిబిఐకి కేసు ఇస్తే ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు టేకప్ చేయలేదు ఒకటి. రెండవది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చాలా రోజుల క్రితం ఇచ్చింది, బట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటుంది. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్ సరే అది అనేక రకాల అవకతవకలు, సరే ఇంత టార్గెట్ అచీవ్ కాలేదు, ఇన్కంప్లీట్ ఉన్నది, తర్వాత పంపులు మునిగిపోయినాయి, బ్యారేజ్ పిల్లర్స్ మునిగిపోయినాయి, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు దాని మీద వచ్చిన ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఇంతకు వకీల్ సాబ్ చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు. ఏంటంటే వచ్చిన ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది అంటే దాంట్లో అంతకుముందు ఎన్నికల ముందు కాళేశ్వరం మీద ఏదైతే మాట్లాడిందో, నేను కూడా మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, అపోజిషన్ లో ఉండి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మాటల మీద ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? సరే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఆ పీసీ ఘోష్ కమిషనే ఉంటుందా పోతుందా దాని రిపోర్టు అనేది హైకోర్టులో ఉన్నది. అది హైకోర్టు మొన్న మరి నేను చూడలేదు, ఫాలోఅప్ కాలేదు. ఇలాంటి పరిస్థితులలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఒకటో తుమ్మిడిహేట్ నుంచి కట్టి 2 లక్షల ఎకరాలకు పాత ప్రాజెక్టు ఆదిలాబాద్ నిలుస్తామంట. ఇచ్చినప్పుడు ఇక్కడ నీటి లభ్యత ఏంది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. రెండోది ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం తేల్చాలి. అంతకుముందు అనేక మంది మేధావులు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఇందులో లేదు ఒకటి. రెండోది మీకు ఒక విషయం చెప్తున్నా, ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ మీద కుంగిపోయిన తర్వాత గంగాధర్ శర్మ అని సిడబ్ల్యూసీలో పనిచేసిండు. ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్నాడు. ఆర్ఈసీలో మన వరంగల్ ఆర్ఈసీలో ఒక 12 ఏళ్ళు పనిచేసిండు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఆయన శిష్యులు కొందరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ లేకపోతే అలా సివిల్ ఇంజనీర్స్ కొందరు ఉన్నారు, మొత్తం కాదని కొందరు ఉన్నారు. ఆయన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎర్రమంజిల్లో ఒక సమావేశం పెట్టిండు ఇంజనీర్లతో. ఆయన మాట్లాడిన రికార్డు ఉంది, వాళ్ళు ఇంజనీర్స్ రికార్డ్ చేసి ఒక ఇంజనీర్ నేను చెప్తున్నా. ఆయన ఒక్కటే మాట్లాడినాడు సూటిగా, ఇప్పుడు మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్, కానీ మీరు బ్యారేజ్ లాగా దాన్ని ట్రీట్ చేయకుండా ఏదైతే డ్యామ్ లాగా ట్రీట్ చేసిండ్రు. డ్యామ్ లో ఎక్కువ నీళ్లు నించుతాం, నిల్వ చేసేందుకు డ్యామ్ ఉపయోగపడుతుంది. బ్యారేజ్ అనేది ఉదాహరణ కృష్ణా బ్యారేజ్ ఉన్నది, దానికి ఎడమ కుడి కాలువలు ఉంటాయి, ఎక్కువైతే ఆ షట్టర్ చేస్తారు, మీరికి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు బ్యారేజ్ అని కట్టి మీరు డ్యామ్ కు ఎట్లయితే నీళ్లు స్టోర్ చేయాలో ఆ టైప్ లో చేసిండ్రు. మరి డ్యామ్ కున్న పునాది బ్యారేజ్ లేదు, కింద ఇసుక ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువ స్టోర్ చేసి లిఫ్ట్ చేయాలని మీరు ఎక్కువ స్టోర్ చేసిండ్రో అప్పుడు కింద ఇసుకను తన్నింది, అది తన్ని ఆ పిల్లర్స్ పోయినాయి. ఆయన చెప్పిన విషయం చెప్తున్నా, ఇంజనీర్ చెప్పిన విషయం చెప్తున్నా, ఆయన సీనియర్, అట్లా తన్నింది. కాబట్టి మీరు బ్యారేజ్ ని 2-3 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేయలేరు బ్యారేజ్ లో. అక్కడ మీరు 16 టీఎంసీలు స్టోర్ చేసే వరకు అది తన్నింది. కాబట్టి అంత కెపాసిటీ అని మీరు కట్టింది, కానీ అదే డ్యామ్ కు మాత్రమే పనిచేస్తుంది, బ్యారేజ్ పనిచేయదు. మీరు ఒకవేళ ఇప్పుడు ఇదే ఆయన చెప్పేది నిజమైతే, ఇదే ఇంజనీర్స్ చెప్పేది నిజమైతే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే రేపు మళ్ళీ దీన్ని రిపేర్ చేసినా కూడా మరి డ్యామ్ లాగా యూజ్ చేస్తే మళ్ళీ పోతుందా, లేకపోతే మొత్తం తీసి డ్యామ్ లాగా కడతారా, లేకపోతే బ్యారేజ్ లాగా కడితే బ్యారేజ్ లో 2-3 టీఎంసీల కంటే ఎక్కువ పెట్టలేము. ఇప్పుడు అలా అక్కడ ఎంత అంటే 16 టీఎంసీల మనకు 11 టీఎంసీలు ఎత్తిపోసేందుకే అవకాశం ఉంది యాజ్ పర్ ఇంజనీరింగ్ రిపోర్ట్ వాళ్ళు చేసిన డిజైన్లో. హలో చెప్పండి. అయితే ఒక 11 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నది. 5 టీఎంసీలు సార్ డిస్టర్బ్ వస్తుంది. పీసీఆర్ ఫోన్ లైన్ కట్ చేయండి, ఫోన్ లైన్ లో ఎంగేజ్ వస్తే కట్ చేసి మళ్ళీ చేయండి. ఎస్ సార్ వేరే వస్తుంది, వేరే ఫోన్ కట్ చేయండి, వేరే ఫోన్ లో డిస్టర్బెన్స్ వస్తే కట్ చేసి మళ్ళీ చేయండి. ఎస్ నారాయణ గోపాల్. అయితే ఇంకా 6 టీఎంసీలు ఏవైతే 5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటది, ఆ 5 టీఎంసీలు ఆపడమే ఆ బ్యారేజ్ కు బరువు అవుతుంది. అట్లాంటిది ఇంకా మీరు ఎట్లా స్టోర్ చేస్తారు, ఎట్లా దాన్ని నిల్వ చేసి లిఫ్ట్ చేస్తారు అనేది ఆయన క్వశ్చన్ చేసిండ్రు. ఇప్పుడు ఆ రికార్డు కావాలంటే మీకు పంపిస్తాం, మన దగ్గర ఇంజనీర్లే సీనియర్. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మీరు కేంద్ర జల సంఘాన్ని కలుపుకోండి, వాళ్ళని కలుపుకోండి, ఎన్డీఎస్సీలను అడగండి అని ఇవన్నీ వాళ్ళ మాట్లాడిన ప్రెస్ లో నేను నోట్లో చూశాను. మీరు నిజంగా కనుక అవన్నీ ఎగ్జామిన్ చేసి ముందు పనికొస్తుందా రాదా అనేది తేల్చండి. మరి పనికొస్తారా తేల్చి పనికొచ్చేది ఉంటే ఈ డిజైన్ పనికొస్తుందా, మళ్ళీ అదే డిజైన్ పునరుద్ధరిస్తే మళ్ళీ పోతే మళ్ళీ ఎట్లా? కాబట్టి బ్యారేజ్ లాగా యూటిలైజ్ చేయాలి తప్ప డ్యామ్ లాగా యూటిలైజ్ చేయకూడదు అనేది ఇంజనీర్ చెప్తున్నారు. మరి ఇవాళ మీరు బ్యారేజ్ గా ట్రీట్ చేస్తారా, లేకపోతే దాన్ని స్టోర్ చేసి దాన్ని ఎక్కువ స్టోర్ చేసి మళ్ళీ డ్యామ్ చేయాలంటే మొత్తం తీసేసి కట్టాలి. అందుకే వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమన్నారు,
మిగతా 2 బ్యారేజీలు కూడా మీరు వేసే స్టోర్ ఏదైతే ఎక్కువ ఉన్నదో అవి కూడా నిలవై, కాబట్టి మీరు డ్యామ్ లాగా ట్రీట్ చేయొద్దు, బ్యారేజ్ లాగా ఉంచండి. కానీ అన్ని ఇప్పుడు మీరు పెట్టిన కెపాసిటీ నీళ్లు అన్ని ఆగాయి, అది ఇసుక మీద ఉంది కాబట్టి ఎక్కువ డెన్సిటీ లోడ్ అయినప్పుడు డెన్సిటీ పెరిగి అది కిందికెళ్ళి ఇసుక అనుకుందని ఇంజనీర్లు చెప్తున్నారు. కాబట్టి టెక్నికల్ డిజైన్లలో లోపం ఉన్నది అనే విషయం స్పష్టంగా ఎన్డీఎస్ఏ చెప్పింది, ఇంజనీర్ చెప్పినప్పుడు దాన్ని తేల్చాల్సిన బాధ్యత ఉంది. పక్కా ఇది నడుస్తుంది అంటే యాజ్ పర్ ఇంజనీరింగ్ డిజైన్, నాకు తెలియదు ఇంజనీరింగ్ డిజైన్ ప్రకారం దాన్ని మళ్ళీ తప్పుంటే సరి చేయండి, నడుస్తుంది అంటే నడిపింది. అంతేగాని మళ్ళీ దాన్ని రాజకీయాల కొరకే వాడుకుంటే మాత్రం ఇక జన్మలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మనం వాడుకోలేము. ఇక టీఆర్ఎస్ వైపు నుంచి మాట్లాడు కూడా 70 mm సినిమా చూపించవద్దు. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు 166 టీఎంసీ మాత్రమే వచ్చింది మొత్తం ఇంజనీర్ల ఆరేళ్లలో. ఇక మేము 18 లక్షల ఎకరాలకు 20 పంపు సెట్లు 19 జలాశయాలు ఇవన్నీ కట్టిండ్రు, పనికిరావని నేను అనడం లేదు. కానీ ఆ 3 బ్యారేజీల నుంచి మీరు ఎత్తిపోసిన నీళ్ళు అవి, ఎందుకంటే వర్షాకాలం నీళ్లు ఎత్తిపోయలేము మనము. వర్షాకాలం తర్వాత స్టోరేజ్ కెపాసిటీ తక్కువ, ఎత్తిపోసిన నీళ్లు అంత కొడితే 25-30 టీఎంసీల కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత, స్టోరేజ్ కెపాసిటీ ఎంత, మనం ఆయకట్టు నిర్ధారించింది ఎంత, సెటిల్డ్ ఆయకట్టు ఎంత, దీని టెక్నాలజీ పనికొస్తా రాదా, ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉన్నదని మేము పదే చెప్తున్నాం. ఇంజనీర్లు చెప్తున్నాం మేము, నేను ఎవరో రాజకీయాల కొరకు మాట్లాడను. కాబట్టి ఇవాళ ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కేంద్రం ఇవ్వాలి. అంటే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా కేంద్రం ఇయ్యదు. దేశంలో ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ స్టేట్ ప్రాజెక్టు కట్టుకుంటే స్టేటే. ఇవాళ ఇది కూడా స్టేటే కట్టుకున్నది. కేంద్రం నుంచి సహకారం, ఇంజనీరింగ్ సహకారం కావాలంటే ఇస్తారు. కానీ మీరు రాజకీయాలు చేయకుండా ఈ ప్రాజెక్ట్ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం. రాజ్ ఠాకూర్ గారు చెప్పండి. రాజ్ ఠాకూర్ గారు, దేశ కేంద్ర ప్రభుత్వానికి కొద్ది లక్షల మందికి పనికొచ్చే ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు వారు భాగస్వామ్యం, జాతీయ హోదా కల్పించేటువంటి దాంట్లో వాళ్ళు భాగస్వామ్యం ఇచ్చేటువంటి అవకాశం దేనికైనా ఉంటది. ఒకటి ఆ బైసాబ్ మాట్లాడుతూ అక్షరాల టెక్నికల్ గా వారు చెప్పింది మేము అంగీకరిస్తా ఉన్నాం. ఇక్కడ స్వయంగా వాళ్ళ నాయకులు మన పార్లమెంట్ లో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత కాళేశ్వరం ఉట్టిదే అని మాట్లాడారు. ఇన్ని సంవత్సరాలు మాట్లాడలే, ఇవాళ మాట్లాడారు. ఇది ఉట్టిదే అనే తర్వాత కూలిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇది ఏదేమైనట్టు కాంగ్రెస్ ఈ రోజు ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొదటి రోజు చెప్తా ఉంది ఇది ఖచ్చితంగా దీన్ని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, టెక్నికల్ అఫీషియల్స్ ఇచ్చిన రిపోర్ట్స్, దాన్ని బట్టి దాన్ని వాడుకోవాలి. ప్రజాధనం అది, దాన్ని వాడుతూ తుమ్మిడిగట్టి కూడా చేయాలి. దాన్ని ఏ రకంగా మనం వాడుకలో తీసుకురావాలనే ఆలోచన ఉంది అనే అంశం మాత్రం ఇది స్పష్టమైనటువంటి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, ఇక ప్రభుత్వ నిర్ణయం, దాంట్లో సందేహం లేదు. ఇప్పటికి కూడా దీనిపైన కూడా విమర్శలు చేసి రాజకీయం చేయాలని వారి యొక్క తప్పిదానం, గత ప్రభుత్వ తప్పిదాలను తప్పించుకునేటువంటి మాటలు, అబద్ధాన్ని 100 సార్లు నిజం చెప్పి నిజం చేసే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడూ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వం మరోసారి చాలా సార్లు చెప్పింది, ఈ రోజు మరోసారి దానిపైన స్పష్టమైన వైఖరిస్తుంది. దీంట్లో సందేహం లేదు. డెఫినెట్ గా దాన్ని పూర్తిగా నయం చేస్తాడు, అంటే మంచి వాడుకునే విధంగా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే. ఎస్ నారాయణ గోపాల్ రెడ్డి గారు. అయితే ఆ ప్రాజెక్ట్ యొక్క వయబిలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు మనం ఇప్పటి వరకు 166 టీఎంసీలు 6 ఏళ్ల మాత్రమే ఎత్తిపోయినాము. యాక్చువల్ ఎంత ఎత్తిపోయాలంటే ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారం 360 టీఎంసీలు, 6 నెలలు రోజు 2 టీఎంసీలు చొప్పున కనీసం కాలం పోయినాక మన సెకండ్ క్రాప్ కి డిజైన్ చేసింది కాబట్టి ఐడి క్రాప్ కి చేసింది కాబట్టి దానికి అట్లా లెక్కేసుకున్న 180 టీఎంసీలు కనీసం అట్లా 1100 టీఎంసీలు ఎత్తిపోయాలి. కానీ అందులో పావుల వంతు కూడా కాలేదు. కానప్పుడు ప్రాక్టికల్ గా మనకు కనిపిస్తున్నది, గెజెట్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది ఎవరో రాజకీయాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా వాళ్ళు సమర్థించుకోవడం, గుడ్డిగా వీళ్ళు వ్యతిరేకించడం కాదు. దాన్ని సాధ్యాసాధ్యాలు ఏంది, ఆ ప్రాజెక్టు వాస్తవ రిపోర్ట్స్ ఏందని బయట పెట్టి, ఆ టెక్నికల్ అధికారులతో బయట పెట్టించి ప్రజలకు ఆ మెసేజ్ ఇచ్చి ఆ లైన్ లో దాన్ని మళ్ళీ ఎట్లా యూటిలైజేషన్ లో తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటే మంచిది. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే అందరు చేస్తారు. కానీ కోసేపు కేంద్రం అని, కోసేపు రాష్ట్రం అని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే జాతీయ ప్రాజెక్టు కొన్ని విధి విధానాలు ఇదివరకు కూడా చెప్పాను నేను. జాతీయ ప్రాజెక్టు డైరెక్ట్ అడిగితే ఇయ్యదు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అసలే ఇయ్యదు. అందులో ఇది స్టేట్ ప్రాజెక్టు. వీళ్ళు ఏం చేసిండ్రు, మొట్టమొదటిసారి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అని అడగలేదు, జాతీయ హోదా అని చెప్పలేదు. దీంట్లో అవకతవకలు వచ్చినాక జాతీయ హోదా అనే దాని మీద పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. దాని పునరావాసం కానీ, ఇవి కానీ, సిడబ్ల్యూసి ఆమోదం కానీ, ఆర్థికపరమైన ఆమోదాలు కానీ,
లేకపోతే ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కానీ ఇవన్నీ కేంద్రానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఒక 1 by 1 దాన్ని ఒక జాతీయ ప్రాజెక్ట్ గా మౌల్డ్ చేసి శాంక్షన్స్ ఇచ్చి దాన్ని నిర్వహించేందుకు ఉంటాయి. కానీ అవి లేకుండా స్టేట్ ప్రాజెక్ట్ కింద కట్టుకొని హడావుడిగా దాన్ని 70 MMC నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి ప్రాజెక్టే ప్రపంచం లెవెల్ కట్టలేదు, ఇంత తొందరగా ఎవరు కట్టలేదు అని చెప్పి ఇప్పుడు అన్ని 1.25 అవకతవకలు బయటపడిన తర్వాత దాన్ని మళ్ళీ కినిమి మాట్లాడడం కరెక్ట్ గా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా కూడా రాజకీయాలు పక్క పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మీరు తుమ్మిడిహేటి కడతారా కడితే ఇక్కడ నీటి లభ్యత ఉంది. ఒకవేళ ఇక్కడ నీటి లభ్యత ఉంటే ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, ఆ స్టోరేజ్ ఎంతవరకు చేయగలుగుతాం, ఆ స్టోరేజ్ చేయలేనప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తే మరి ఉపయోగం ఏంది? అది బ్యారేజా డ్యామా? బ్యారేజ్ అయితే నువ్వు స్టోరేజ్ చేయలేవు. నీకు క్రాప్ సీజన్ లో సెకండ్ క్రాప్ కు ఐడి క్రాప్ కు ఇస్తామని పెట్టింది మీరు. ఇది సరిపోదు, ఇది గెజెట్ నోట్ లో ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాం. ఇది సరిపోదు మీకు అసలు. ఇలా వాటర్ స్టోరేజ్ ఇప్పుడున్న స్టోరేజ్ లెక్క ప్రకారం అయినా కూడా 23 TMCలే ఉన్నాయి. నీకు నవంబర్ తర్వాత ఒక 10-15 TMCల కన్నా ఎప్పుడు కూడా నీకు ప్రభుత్వ లెక్కలలో ఎక్కువ రాలేదన్న గోదావరి. అలాంటప్పుడు నువ్వు ఎట్లా 18 లక్షల ఎకరాలకు ఇస్తావు, ఇన్ని రిజర్వాయర్లకు ఎట్లా నింపుతావు అనేది లెక్క. వాళ్ళు మల్లన్న సాగర్ నింపుతాను అంటే మల్లన్న సాగర్ నింపేది, మిడ్మారే నింపుతావు అంటే నువ్వు శ్రీరామ్ సాగర్ నుంచి వరదకాలం నుంచి వస్తున్నాయి, ఎల్లంపల్లి నింపితే ఎల్లంపల్లి నుంచి ఇచ్చుకుంటున్నావు. కానీ ఈ 3 బ్యారేజ్ నుంచి ఇప్పటివరకు ఇచ్చిన నీటి లెక్క అంటే చెప్పరు వాళ్ళు. ఎల్లంపల్లిది, శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చిన మిడ్మానేర్ ఇవన్నీ కలిపి లెక్క చెప్పి ఇదంతా కాళేశ్వరం కింద నెట్టేసి చెప్తా ఉన్నారు. అది తప్పు. కాబట్టి దీన్ని కూలంకషంగా కన్ఫ్యూజ్ చేయకుండా ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఒక సరైన పద్ధతి చెప్పాలి. కానీ అది చెప్పకపోతే ఇప్పుడు కూడా అన్యాయం చేసినట్టయితే రాజశేఖర్ ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం దీన్ని చేస్తుంది అని అయితే నేను ఇప్పుడున్న పద్ధతులు నమ్మలేను. ఎందుకంటే ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ చేయరంటారు, అంతేనా? క్లారిటీ రిపోర్ట్ రాలేదండి. చెయ్యమని నువ్వు సమీక్ష మీటింగ్ పెడితే కాదు, వకీల్ సాబ్ చెప్పిండు, ఉన్నన్నాడు చెప్పిండు. ఇప్పుడు నువ్వు చెయ్యమని చెప్పడం కాదు కదా, దాని మీద నీ రిపోర్ట్ ఏందో చెప్పు. అది పనికొస్తారా చెప్పు. పనికొస్తే ఇప్పుడు ఇంజనీర్లు చెప్తున్నారు కదా, దాన్ని కట్టిన ఇంజనీర్లు చెప్తున్నారు. అప్పుడు ఒత్తిడి మేర కట్టినాం, ఇప్పుడు అది అంత స్టోరేజ్ కెపాసిటీ లేదు దానికి అని చెప్తున్నారు కదా. దానివల్లనే నీళ్ళు ఎక్కువ ఆపినందుకే ఇసుక కింద తన్నింది, డెన్సిటీ ఎక్కువ తన్ని పోయిందని చెప్పింది కదా. దానివల్లనే NDSA కూడా మిగతా 2 బ్యారేజ్ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది కదా. చెప్పిన తర్వాత కూడా మనం మాట్లాడకపోతే నేను NDSA రిపోర్ట్ మీద మాట్లాడుతున్నా, మన సీనియర్ ఇంజనీర్లు చెప్పిన దాని మీద మాట్లాడుతున్నా. నేను రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. దీని మీద ప్రభుత్వం ఇప్పటివరకు చూద్దాం. మీరు చెప్పినట్టు రాజకీయాలు